భావ సుయోధన చక్రవర్తి నీకు శుభముగా అల్లడా వసదేవ మామూలు మా నగరానికి వచ్చినందుకు మా నగరమే పవనమైనది. కానీ మీరు వచ్చిన కారణం ఏమిటి? మామ ధృతరాష్ట్ర మహిపాల నేను చెప్పుకొచ్చిన కార్యమేముందరా? కురుపాండవుల సంధి గావించి భారత సంగ్రామము జరగకుండా ప్రజలను రక్షించుటకే మీతో సంప్రదింప వచ్చి తినే మామ. మీరింత ప్రేమాదరణలో గణవారుగా కానీ స్వతంత్రించి పాండవులు తమ వద్దకు రాయబారిగా పంపినారు మామ. అటుల ఇష్టపడవరే నీయో ఐదు ఐదుగురుకులు ధర్మముగా నీతో చిన్నతో పలుపము వారికి సత్యవతి పుత్ర తనయుల వినచెదవో నీ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో దారిని నేడేయని వంశక్షయంబునకు కురునాథ కృష్ణ కావాలంటే నీ వంశవృక్షము చెప్పగలవు, అంతే కాని అధిక ప్రసంగం అనవసరము. చెప్పగలవు, అంతే కాని అధిక ప్రసంగము అనవసరము. రారాజా తండ్రి ఆత్మని మాటలు విని పాండవులతో కార్యం ఒప్పుకొనము. పాండవపతి దుష్టాసులతో 9 బిడ్డలని దిక్కుపాలు చేసినారు.
కొన్ని అందరూ అనుకుందరు కాదా? నాయన నాయన సుయోధన, ఆనాడు భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞలు ఇంటివి కాదా? జలప్రకాశుడు చెప్పిన భీముని చేత నీకు మరణం నాకు తెలుసును. కాబట్టి కార్యముపై కాపించి వచ్చిన ఇమ్మన్నాడు నాయన, నందనందను ధృతరాష్ట్రుడు కోపముల గట్టును పుణ్యముల గట్టును విచారము కదా. నీవు దూతమై వచ్చినావు, నీ కర్తవ్యం చెప్పుకొనుమా. ఏ రాజయ్య, ఏమని పలికినావు? శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని పాపములకు కారణమని చెప్పగలడు. నీకు ఎందుకు ఆ విషయము? అతను వద్దమునే మాట మాటకి ఈ ఖైన పైన ఇంత చూపేలా ఈ కళ్ళపై ఇంత చూపేలా చిన్న కనుండి చీరదేసి సోదర వీటుగా మా తోడు మాకు ఏది సంజాబం రాక చూసి మాట మాటకి వేరులు వారులు చూచడం చేత కర్మమే మేము సర్వరాజ్యము పాండవులకు నొసంగి అరణ్యవాసముకు వెళ్ళవలన మీ అభిప్రాయము. మిత్రమా సుయోధన, నీ మిత్రుడైన నాకు కూడా లజ్జాకరమే. బావా సుయోధన, నీ కొలువు కుటుంబం క్రమక్రమముగా రణకుటుంబగా మారుతున్నాడు కానీ నేను చెప్పబోయే మాటలు కొంచెం మనసు పూర్తిగా ఆలగింపండి బావలారా. చెల్లియో చెల్లతో తమకు చేసిన చెట్టును సహించిరందరూ గతించే నేడు నన్ను దూతగా పంపిణీ సంధి చేయ నీ పిల్లలు పాపులను ప్రజలు ఎంపు వహించగా అందు చేసేదో ఎల్లి రణములు కూర్చెదమో ఏ పడు చెప్పమో గౌరవేశ్వరా. బావా సుయోధన, బావా
శోధన మా శాంతమూర్తి యాగు మా ధర్మజుడు సామాన్యుడా అజాత శత్రు వంటి వాడే అలాగినచో అలుగుటయేని మహామహితాత్ముడజాత శత్రువే అలగిన నాడు సాగరములన్నీయు ఏకముగానబోవు ఇటి కన్నులో 10,000 అని వత్తురు శత్రురు రాజరాజా తడసారి నా పలుకులు విశ్వసింపము నిపన్నుల లోతులగా ఉండెల్లరు. బావా రారాజా మా పార్కుని వీర విక్రమాలు కూడా కొంచెం తెలుపెదను వినుము. జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు శిఖరాజు శ్రేణి గోర్చి బంధం బంధని తోలు చందమన్ని కన్నాలి సారించదు గాంధీవమ్ము ధరించి ఫల్గునుడు మీ ముక్కును చెందుతున్నప్పుడు వత్సండను మన అలగింపడు ఉస్మానాద సంధింపడు. మా భీమసేని పరాక్రమకథను కూడా కొంచెం తెలుపదను వినుము. సంతోషం సంతోషం వస్త్రం ద్రౌపది కాంతం చూసిన నాడు చేసిన ప్రతిజ్ఞ దీప ముందు నీ సొంతం సహజన్మ హృది రొంచి సాగునాడైనా సంతోషం సంధి చేయదురే నిశ్చింతం దగ్ధదికం ద్వదూర యుగము భేదించి సంతోషం సంధి చేయదురే. రారాజా ఇకనైనా సంధికు ఒప్పుకొనము. కృష్ణ చాలింపముని దుష్ప్రసంగము ఏ రాయబారి గోకుల విహారి నీవెంత తెలివితేటగా ప్రసంగించావు. నీ అంతరాత్మను నీ పలుకలలోని అంతరాత్మము తెలియని అజ్ఞానిని కాను. మా గురుదేవునికి సోదరుడవని కుంతీదేవి మూలమున మాకు దూరపు చుట్టవని నిన్ను సమస్త మర్యాదలతో సకల రాజనాంఛనులతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీవే రాయబారిగా ప్రకటించుకుంటుంది. పగతలు కూడుకుడవనని నిన్ననే మమ్మలను పగవారిగా భావించితివి. అయినను రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనం నుండి లేచుట ఆచారము కాదని నిన్ను ఉపచరించి గౌరవించితివి. కానీ రాయబారిగా వచ్చిన వాడిని పంపిన వారు మాటలు ప్రకటింపక పైన మా అభిమతము గ్రహింపక ఇంత ప్రదల్లనముతో ప్రవర్తించుతుంది. ఇప్పుడు
నేను సంధికి వడంబడినచో సౌజన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల, లేక వండిగా వర్ణించిన నువ్వు వర్ణించిన వారి బలపరాక్రములకు బెదిరి ఇచ్చినట్ల కృష్ణ క్యూతగా వచ్చిన వాడివి క్యూత కృత్యములు నిర్వహింపక పాతక కృత్యములకు కదంగితివి. మాలో మాకు కలతలు కల్పించి మా మధ్యమున మైత్రి బంధమును పెంచుటకు తెగించితివి. 5 ఊళ్ళైనా ఇయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనంచితివి. కృష్ణ నీవు కోరిన కోర్కె సరియే అయినచో నిజమే అయినచో నేనివుటకు ఈ సువిశాల అఖండ కురు సామ్రాజ్యంలో 5 ఊళ్ళు లేకపోవునా? ఇంద్రప్రస్థము, మృగప్రస్థము, దయంతము వారణావతములతో కలిపి ఇంకొకటిచ్చిన చాలండి. కానీ మాకు కానివి మాకు లేనివి నేను ఇతరులకు దానం ఇచ్చిన ఆ నగరములను నేనెట్లా వారికి కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? ఇది సంధి పసుపు మార్గమా? కృష్ణ ఇక నా పినతండ్రి కుమారులకు బాగా బియ్యవంటి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, ఇంద్రుడా, వాయువా, అశ్విని దేవతల? కృష్ణ శతశృంగ పర్వతమునందు జన్మించిన కౌంతేయులకు భాగం ఇచ్చి వారికి శృంగభంగములెందుకు నేనంతటి వెర్రి వాడు అనగొట్టువా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన మా పితామహ బాహ్రిక సోమదత్తులకు అందరూ భాగము లేదందువా? అందందు వచ్చే అర్ధర్ధ రాజ్యములతో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండరాజులిరువురు భాగస్వాములు కదా. ఆ పైన మేము 100 వారైదుగురు 105 కదా. ఇందరూ పాలు పంచుకున్నచో ఒక్కొక్కరికి ఎంత 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 వచ్చును? అసలు ఈ సువిశాల అఖండ మహా సామ్రాజ్యాన్ని ముక్కల చెక్కలుగా చేయట దేశానికి శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో రాజ్యం ఇది దేశానికి ప్రజలకు శ్రేయస్కరమా? ప్రజలందరూ వసతైవ కుటుంబములాగా ఒకే పరిపాలన ఉండటం వారికి క్షేమము కదా. ఇక ఈ యువ ధర్మము ప్రకారము ఆస్తి 13 ఏళ్ళు పరాధీనమైన దానిపైన పూర్తిగా హక్కులు తొలగనన్న సత్యము నీవెరగవా? అందుకే జూదములకు ఆ నియమము పెట్టింది కానీ మతి మాది కాదు. అయినా జూదానంతరము పాంచాలి మా తండ్రి గారిని కోరిన కోరికలు 2. ఒకటి ధర్మరాజు దాసమూర్తి, 2వది తన 4 పతుల దాసమూర్తి. అంతయే గాని ఆనాడు పాంచాలి మా తండ్రి గారు తన దాసమూర్తి కోరను లేదు, మా తండ్రి గారు ఇయ్యగలరు కనుక ఆమె ఇప్పటికీ నా దాసియే. కృష్ణ వారి నాడు రాజ్యము కోరినట్లు ఒకవేళ మేము ఆమెను కోరినచో వారు ఆమెను మాతో పంపగలరా? సిగ్గు లేక వారు పంపవచ్చును కానీ ఎక్కువ లేక నీకు దానికి అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంతేయులు నిర్విక్ర ప్రాప్తి సంపేతులేమి, ప్రచండ దౌత్య మండితులేమి, మరి మీరు భయంకరులేమి, సంగ్రామకు సాయం 5 ఊళ్ళ వరకు దేహి దేహి దేవించరై. కృష్ణ నా తుది నిర్ణయము ఆ పాండవులకు వాడు సూది మనంత భూమి కూడా అయ్యేది. ఇదే నా తుది నిర్ణయం. సమరము బలము చాలిన కృష్ణ, సమరము చేయునే బలము చాలిన భగవానికే కటకటంబడ చూడకుండే మమతయు మౌకు మానము అవమానము సిగ్గులు లేని వారికే అవ్వ భూమి పదలందరూ నవ్వరనయ్యా మల్లి ఇప్పుడే బంధించండి. అలాగా